The correct IUPAC name of the following compound. So this question given in NEET 2021. So let us say now here bromine is there, chlorine is there. ఎటువైపు నుంచి మీకు మోర్ ప్రియారిటీ ఇవ్వాలంటే బ్రోమిన్. బ్రోమిన్ క్లోరిన్ లో దేనికి మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది? బ్రోమిన్. బ్రోమిన్ is having more molecular weight, so you give more priority to the bromine. అందుకే లెస్ నెంబర్ వచ్చేటట్టు దాని నుంచి స్టార్ట్ చేయాలి నెంబర్. సో 1 2 3 4 5 6 మొత్తం హెక్సేన్, రైట్? సో 1 దగ్గర మనకి ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది, ఇదేంటి? బ్రోమో. 5 దగ్గర కూడా ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది, ఏంటది? క్లోరో. అండ్ 3 దగ్గర కూడా మనకి ఏముంది? OH అంటే ఏంటి? ఓల్. ఓకే, అంటే ఏంటి? 1 బ్రోమో 5 chloro. Yes, 1 bromo 5 chloro. నెక్స్ట్ 4 దగ్గర కూడా ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది, ఇదేంటి? మిథైల్. 1 బ్రోమో 5 క్లోరో 4 మిథైల్. ఇది ఇచ్చేటప్పుడు ఎలా వేయాలి? ఆల్ఫాబెట్ ఆర్డర్ లో రాయాలి, గుర్తుందా? ఆల్ఫాబెట్ ఆర్డర్ లో B తర్వాత C వస్తుంది, రైట్? C తర్వాత M వస్తుంది. ముందు 4 మిథైల్ చెప్పొచ్చు కదా, 1 బ్రోమో తర్వాత చెప్పొచ్చు కదా, అలా కాదు, ఆల్ఫాబెట్ ఆర్డర్ లో ఇవ్వండి నేమ్. సో 1 బ్రోమో 5 క్లోరో 4 మిథైల్ hexane. So hexane 3 ol. So your answer A is matching, right? Is it clear everyone? This question given in NEET 2022. The IUPAC name of the compound given here. So ikkada nenu idini illa vidiga rastunnanu, CHO, right? So ikkada C double bond O, C double bond C ila undi, right? Ikkada oka methyl group undi, right? So ilage undi kada compound. Nice. Yes or no? Now you give the priority. Now priority order wise మీరు డబుల్ బాండ్ కి ప్రియారిటీ ఇస్తారా, ఆల్డిహైడ్ కి ప్రియారిటీ ఇస్తారా అంటే ప్రియారిటీ లిస్ట్ లో ఆల్డిహైడ్ తర్వాతే డబుల్ బాండ్ చివర్లో ఉంటుంది, రైట్? సో అందుకే ఫస్ట్ కార్బన్ ఇది అనుకోండి, దిస్ ఈస్ ద సెకండ్ కార్బన్, దిస్ ఈస్ థర్డ్ కార్బన్, అండ్ దిస్ ఈస్ ఫోర్త్ కార్బన్. ఫ్రమ్ ఫోర్త్ కార్బన్ ద డబుల్ బాండ్ స్టార్ట్స్, ఓకే? అండ్ ఫిఫ్త్ కార్బన్, and it is the sixth carbon. Now you see at third position we have some group, right? What is the name of this group? At which place the group is there? 3 keto. And at the second place we have one substituent is there. What is that? Aditari 2 methyl. And double bond starts from the fourth carbon, right? So that means this is 4-ene or 5-ene? 4 దగ్గర ఉంది, 5 దగ్గర ఉంది డబుల్ బాండ్, మరి కాబట్టి 4 దగ్గర 4 నుంచి మనం కన్సిడర్ చేయాలి, ఓకే? 4-ene. టోటల్ పేరెంట్ రూట్ నేమ్ ఎంత? 6 వచ్చింది. 6 అంటే ఏంటి? హెక్స్ 4-enol. ఈనాల్ అంటే ఏంటి? ఆల్డిహైడ్ ని మనం సఫిక్స్ తో ఎండ్ చేయాలి. ఈ CHO ని ఆల్ తో ఎండ్ చేస్తాం, ఆల్. CHO OH ఉంటే ఓల్, CHO ఆల్డిహైడ్ గ్రూప్ ని ఆల్ తో ఎండ్ చేయాలి. ఈన్ కూడా ఉంది కదా, ఏ ప్లేస్ లో ఈన్ ఉంది? 4 ప్లేస్ లో ఈన్ ఉంది. సో ఏం చేస్తున్నాం? హెక్స్ 4-enol. Hex 4-enol. So your option, which one is matching here? Option A is matching, and this question given in NEET 2017. The structure of isobutyl group in an organic compound is, iso అంటే గుర్తు పెట్టుకోండి, iso అంటే ఎలా ఉండాలి? ఇట్లా L షేప్ లో ఉండాలి. This is we call iso. So this is also iso. ఓకే, ఇక్కడ ఏం లేదు అంటే అది కార్బన్ అని అర్థం. సో ఇది కూడా L షేప్ లో ఉంది, సో ఇది కూడా ఐసోనే. ఇది స్ట్రైట్ చైన్, ఇది ఐసో కాదు, ఓకే? స్ట్రైట్ చైన్ ఐసో కాదు. అండ్ ఇది చూడండి ఇలా ఉంది కదా, సో ఇది నియో అవుతుంది. ఇలా ఉంటే నియో అవుతుంది, ఐసో అవుతుంది. ఈ షేప్ లో ఉంటే, ప్లస్ సింబల్ లో ఉంటే నియో అవుతుంది. బట్ ఇక్కడ ఈ రెండు A అండ్ B ఆప్షన్ లో ఏది కరెక్ట్ ఆప్షన్? సో అడిగింది ఏంటి? ఐసో బ్యూటైల్. బట్ ఏ ఆప్షన్ లో చెక్ చేస్తే 4 కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 4. 4 కార్బన్స్ ఉంటే బ్యూటైల్ అంటాం. బట్ B ఆప్షన్ లో చూడండి ఎన్ని కార్బన్స్ వస్తున్నాయి? 1 2 3 4 5. ఇది పెంటైల్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఐసో బ్యూటైల్ అంటే ఆన్సర్ ఏ ఇయర్ మ్యాచింగ్, ఓకే? సో ఆన్సర్ ఇయర్ ఏ. సార్ ఇప్పుడు చెప్పరా, ఏం ఎవరు ఫోన్ చేస్తున్నారు? ద కరెక్ట్ IUPAC నేమ్ ఆఫ్ ద కాంపౌండ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కన రాస్తాను 1 2 3 4 5 6 పింక్ కలర్ లో నెంబర్ ఇచ్చాను, ఓకే? అలా ఇచ్చినప్పుడు లాంగెస్ట్ చైన్ ని సెలెక్ట్ చేసుకున్నాం. సరే, ఇంకొక వైపు నుంచి కూడా ట్రై చేద్దాం. ఎందుకు? డబుల్ బాండ్ ని ఇంక్లూడ్ చేయాలి లాంగెస్ట్ చైన్ లో, అండ్ డబుల్ బాండ్ కి మోర్ ప్రిఫరబుల్ కాబట్టి డబుల్ బాండ్ కి ఫస్ట్ నెంబర్ వచ్చేటట్టుగా నెంబర్ 1 ఇక్కడ స్టార్ట్ చేశాను. 1 2 3 4 5 6. చూడండి, మీరు
ఇటువైపు రైట్ సైడ్ తిరిగినా మీకు 6 వస్తుంది, లెఫ్ట్ సైడ్ తిరిగినా పింక్ కలర్ లో కూడా మీకు 6 వస్తుంది. మరి ఇది ఎందుకు సెలెక్ట్ చేయకూడదు, ఇది ఎందుకు సెలెక్ట్ చేయకూడదు? ఎందుకు సెలెక్ట్ చేయకూడదు అంటే చూడండి, ఇది ఒక బల్కీ సబ్స్టిట్యూయెంట్ వస్తుంది ఇక్కడ. ఓకేనా, మీరు ఎప్పుడు చైన్ సెలెక్ట్ చేసినా స్మాల్ సబ్స్టిట్యూయెంట్స్ వచ్చేటట్టు సెలెక్ట్ చేయాలి ఫస్ట్ రో. స్మాల్ సబ్స్టిట్యూయెంట్స్ ఎందులో వస్తున్నాయి? సో మీరు ఇటువైపు తిరిగితే ఇటు ఒక సబ్స్టిట్యూయెంట్ వచ్చింది, ఇక్కడ ఒక సబ్స్టిట్యూయెంట్ వచ్చింది, 2 సబ్స్టిట్యూయెంట్స్ వచ్చినాయి. కానీ ఇక్కడ ఒకటి బల్కీ సబ్స్టిట్యూయెంట్ వచ్చింది పింక్ కలర్ ఆర్డర్లో. అండ్ ఈ ఆరెంజ్ కలర్ ఆర్డర్లో చూడండి మనకి 2 సబ్స్టిట్యూయెంట్స్ చిన్నవి వచ్చినాయి. ఏది ప్రిఫరబుల్ అంటే చిన్న సబ్స్టిట్యూయెంట్ వచ్చేటట్టు లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ లాంగెస్ట్ చైన్లో డబుల్ బాండ్ కూడా ఇంక్లూడ్ అయి ఉండాలి. ఇజ్ ఇట్ క్లియర్ మై? ఇజ్ ఇట్ క్లియర్? చూడండి ఇప్పుడు ఏది ప్రిఫరబుల్? దిస్ వన్ ఈజ్ ప్రిఫరబుల్. ఇది కాదు. ఎందుకు కాదు అంటే బల్కీ సబ్స్టిట్యూయెంట్ వచ్చింది. సో అలా వచ్చేటట్టు నెంబరింగ్ ఇవ్వదు, ఎందుకంటే 2 వైపుల నుంచి 6 వస్తున్నప్పుడు తక్కువ చిన్న సబ్స్టిట్యూయెంట్స్ ఎక్కువ వచ్చేటట్టుగా సెలెక్ట్ చేసుకోవాలి. చిన్న కొమ్మలు అంటే ఈజీ, పెద్ద కొమ్మ అంటే వంగిపోతుంది చెట్టు. సో చిన్న కొమ్మలు వచ్చి ఈజీ, రైట్? సో నో 1 2 3 4 5 చూడండి, 4 దగ్గర మనకి ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది, 3 దగ్గర కూడా సబ్స్టిట్యూయెంట్ ఉంది. 3 దగ్గర ఎన్ని కార్బన్స్ ఉంది సబ్స్టిట్యూయెంట్? 1 2 3 అంటే ఇది ఏంటిది? ఇది ప్రొపైల్ గ్రూప్. 4 దగ్గర ఉంది 2 కార్బన్స్ ఉంది, 2 కార్బన్స్ ఉంటే ఏంటిది? వెరీ గుడ్, దిస్ ఈస్ ఈథైల్. చైన్ నేమ్ ఏంటి? హెగ్స్. ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కాబట్టి హెగ్స్ ఈన్ అవుతుంది. చూడండి 4 దగ్గర ఇథైల్ ఉంది అండ్ 3 దగ్గర ప్రొపైల్ ఉంది. దేని పేరు ముందు రాయాలి? ఆల్ఫాబెట్ ఆర్డర్ లో ఏది ముందు వస్తుంది? వెరీ గుడ్. సో 4 ఇథైల్, 3 ప్రొపైల్, హెగ్స్ ఈన్. ఏమనాలి? హెగ్స్. హెగ్స్ ఏన్ అనకూడదు, డబుల్ బాండ్ 1 దగ్గర ఉంది కాబట్టి హెగ్స్ ఈన్. హెగ్స్ ఈన్, హెగ్స్ ఈన్. సో హియర్ ఆన్సర్ హెగ్స్ 1 ఈన్ అని కూడా అనొచ్చు. ఏమొచ్చు దీన్ని? ఆ ఈన్ యొక్క పొజిషన్ కూడా చెప్పాలి అంటే హెగ్స్ 1 ఈన్ అని చెప్పండి. సో ఆప్షన్ డి ఇక్కడ మ్యాచ్ అవుతుంది చూడండి. ఓకే, సో ఆన్సర్ హియర్ డి ఈస్ మ్యాచింగ్. సారీ, ఓ మై గాడ్. సో హియర్ ఆన్సర్ డి ఈస్ మ్యాచింగ్, రైట్? The IUPAC name of the compound having the formula. So ఇక్కడ రాసాను కింద చూడండి. సో ఫస్ట్ నెంబర్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద డబుల్ బాండ్. యూ గివ్ మోర్ ప్రియారిటీ టు ద డబుల్ బాండ్ కంపేర్ టు ద ట్రిపుల్ బాండ్. డబుల్ బాండ్ కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, రైట్? నెక్స్ట్ దిస్ ఇస్ సెకండ్ కార్బన్ అండ్ థర్డ్ కార్బన్ దగ్గర ఐన్ స్టార్ట్ అయింది అండ్ దిస్ ఇస్ ద 4. మొత్తం 4 అంటే బ్యూట్. ఫస్ట్ కార్బన్ దగ్గర ఈన్ ఉంది, థర్డ్ కార్బన్ దగ్గర ఐన్ ఉంది. సో ఏం 1 butene 3 ion. The answer is 1 butene 3 ion. So 1 butene. So ఏంటది? 3 ion. 1 butene 3 ion. So the IUPAC name of next compound here. So ఇది చూడండి ఇలా ఉంది. C. Here we have one substituent and here we also be substituent and here C double bond O Ca. దిస్ ఈస్ ఎసైల్ హాలైడ్. ఎలా ఏం చేయాలి దీన్ని? ఓయిల్ హాలైడ్ ఐపీఎస్ లో ఓయిల్ హాలైడ్ తో ఏం చేయాలి? సో దీనికి లీస్ట్ ప్రియారిటీ అంటే నెంబర్ 1, అది మోర్ ప్రియారిటీ, సారీ నెంబర్ 1 ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నెంబర్ ఇక్కడ, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే, మనకి చూడండి 2 దగ్గర కూడా ఒక మిథైల్ గ్రూప్ ఉంది, 3 దగ్గర కూడా మిథైల్ గ్రూప్ ఉంది. ఎన్ని మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి చెప్పండి? Here we have how many methyl groups? 2. 2 కాబట్టి 2, 3 ఏమనాలి? 2, 3 dimethyl. సో 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంటనోయిల్ క్లోరైడ్ అనాలి. ఏమనాలి? పెంటనోయిల్ క్లోరైడ్. The answer is pentanoyl chloride. ఎప్పుడైతే COCl ఉందంటే దీని ఓయిల్ హాలైడ్ తో ఎండ్ చేయాలి. సో ఆన్సర్ ఇక్కడ డి మ్యాచ్ అవుతుంది, ఆప్షన్ డి. నేమ్ ద కాంపౌండ్ గివెన్ బిలో. నౌ యూ స్టార్ట్ ద నెంబరింగ్ ఫ్రమ్ దిస్ సైడ్. 1 2 3 4 5 6 7 8. మీకు డౌట్ రాదు సార్, ఇంకా ఇటు నుంచి వైపు కూడా నెంబర్ ఇవ్వచ్చు కదా. ఇటు నుంచి వస్తే మీకు ఎంత వస్తుంది చూడండి. 1 2 3 4 5 6 7 8. సరే, ఎక్కడెక్కడ సబ్స్టిట్యూయెంట్స్ వస్తున్నాయి ఆరెంజ్ కలర్ లో చెప్పండి. 5 దగ్గర 6 దగ్గర 5 + 6 ఎంత? 11. రెడ్ కలర్ లైన్ లో నీకు సబ్స్టిట్యూయెంట్స్ వచ్చిన చోట 3 and 4 వస్తున్నాయి. 3 + 4 ఎంత? 7. అంటే ఏది ప్రిఫరబుల్?
లీస్ట్ సమ్ రూల్ ఈస్ ప్రిఫరబుల్. అంటే రెడ్ కలర్ మార్కింగ్ లోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో రెడ్ కలర్ మార్కింగ్ లో చూస్తే 3 అనే కార్బన్ దగ్గర, అదే 3 అనే కార్బన్ దగ్గర థర్డ్ నెంబర్ దగ్గర ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది, అది మీథైల్. ఫోర్త్ దగ్గర ఈథైల్ ఉంది. ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి, ఇదొకటి ఈథైల్, రైట్. మొత్తం చైన్ నేమ్ వచ్చేసి 8 అంటే ఏంటి, ఆక్టేన్. ఓకే, సో ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్ నేమ్స్ ఇచ్చేటప్పుడు ఆల్ఫాబెట్ ఆర్డర్ లో ఈ ముందు వస్తుంది కాబట్టి ఈని ఫస్ట్ మనం రాయాలి. ఈ అంటే ఏంటి, అక్కడ 4 ఈథైల్. ఈథైల్ ఎక్కడ ఉంది, 4th కార్బన్ దగ్గర ఉంది. అండ్ మిథైల్ ఎక్కడ ఉంది, 3rd కార్బన్. ఎందుకు ఈథైల్ ముందు ఇవ్వాలి అంటే ఆల్ఫాబెట్ ఆర్డర్ లో ఈ ముందు వస్తుంది, తర్వాత ఎం తర్వాత వస్తుంది, రైట్. 4 ఈథైల్, 3 methyl octane. So your answer C is matching. So the IUPAC name of this compound. Now you see here we have aldehyde group is there and double bond group is there and alcohol group is there. So which one will give more priority? Which one have to give more priority? Aldehyde group ki ekko priority ivali OH kante. Priority list lo COH tarvata CHO ne vachedi next. Okay. Now see here. ఇక్కడ మీకు ఫస్ట్ కార్బన్ ఏది తీసుకోవాలి, CHO. సెకండ్ ఇక్కడ, థర్డ్ ఇది, ఫోర్త్ అండ్ ఇది ఫిఫ్త్. లిజన్, ఇక్కడ ఫోర్త్ ని మీరు సబ్స్టిట్యూయెంట్ గా చెప్పాలంటే హైడ్రాక్సీగా చెప్పాలి. ఒకవేళ పేరెంట్ నేమ్ లో ఇంక్లూడ్ చేయాలంటే ఓల్ గా చెప్పాలి. ఆల్ గా చెప్పాలి సార్, ఓల్. CHO అంటే ఆల్. సో ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర కూడా ఏముంది, మిథైల్ గ్రూప్ ఉంది. డబుల్ బాండ్ ఎక్కడ స్టార్ట్ అయింది, సెకండ్ కార్బన్ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా. సో ఇక్కడ ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి చెప్పండి. ఈ గ్రూప్ ఏమనాలి, హైడ్రాక్సీ అంటాము. ఈ గ్రూప్ ఏమనాలి, మిథైల్. ఏది ముందు వస్తుంది ఆల్ఫాబెట్ ఆర్డర్ లో, ABCDEFGH IJKM అంటే హెచ్ ముందు వస్తుంది, అంటే హైడ్రాక్సీని ముందు రాయాలి. సో 4 హైడ్రాక్సీ. తర్వాత మిథైల్ గ్రూప్ ఏ కార్బన్ దగ్గర ఉంది, సెకండ్ కార్బన్ దగ్గర ఉంది. సో 2 మిథైల్ పెంట్. 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంట్. 5 కార్బన్స్ ఉన్నాయి కదా, పెంట్. సెకండ్ కార్బన్ దగ్గర ఈన్ ఉంది కాబట్టి పెంట్ 2 ఈన్. CHO ని దేంతో మనం ఎండ్ చేయాలి, CHO ని ఆల్ తో ఎండ్ చేయాలి. ఓకే, పెంట్ 2 ఈన్ 1 అనొచ్చు, లేదా 2 పెంటీన్ ఆల్ అని కూడా అనొచ్చు. బట్ ఆప్షన్ లో మనకి పెంట్ 2 ఈన్ 1 ఆల్ ఉంది. సో ఇక్కడ ఆప్షన్ B is match. సో ఆన్సర్ B is the right answer. చూద్దాం ఆప్షన్ ఏది ఇన్కరెక్ట్ ఇందులో. ఇదేంటి, ఇప్పుడు కార్బోనైల్ C డబుల్ బాండ్ లోకి లీస్ట్ ప్రియారిటీ వచ్చేటట్టు నెంబర్ ఇవ్వాలి. 1 2 3 4 అలా ఇస్తే ఇది 3 మిథైల్ వస్తుంది, రైట్. 3 మిథైల్, కానీ ఇక్కడ ఉంది ఏంటి, 2 మిథైల్ అని ఉంది. సో ఇక్కడ మనకి తెలిసిపోయింది ఆన్సర్ A is incorrect. సో 3 మిథైల్ బ్యూటానోన్. ఓన్ ఎక్కడ ఉంది, సెకండ్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి దీన్ని 2 బ్యూటానోన్ అన్నారు. కానీ అక్కడ నెంబర్స్ చూడండి, మీకు 2 మిథైల్ 3 బ్యూటానోన్ ఉంది, రైట్. సో అది ఇన్కరెక్ట్ అని మీకు ఈజీగా తెలిసిపోతుంది కదా. సో నెక్స్ట్ వన్ ఈస్ హియర్ 1 2 3 4 5. Select the longest chain now, that is pentane. Okay, so at second carbon we have methyl and third carbon also we have methyl. This is the longest chain we selected like this. Okay, this is the longest chain. So it is correct. 2, 3 dimethyl pentane. Now C I have written here. Now you see C ని ఇక్కడ పక్కన రాస్తాను చూడండి. And this is the 1 2 3 4 5. Now you see థర్డ్ కార్బన్ ట్రిపుల్ బాండ్ కి లిజన్, ట్రిపుల్ బాండ్ కి లీస్ట్ నెంబర్ వచ్చేటట్టు నెంబర్స్ ఇవ్వాలి. సో 4 దగ్గర ఏముంది, లిజన్, 4 దగ్గర ఏముంది, మిథైల్ ఉంది. సో టోటల్ చైన్ నేమ్ ఇస్ పెంట్, రైట్. ఎట్ సెకండ్ కార్బన్ వి హావ్ ఐన్, అందుకే 4 మిథైల్ 2 పెంటన్. ఇది కూడా కరెక్టే. సో నెక్స్ట్ వన్, క్లోరిన్ బ్రోమిన్ లో దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, బ్రోమిన్ కి ఇవ్వాలి. మాలిక్యులర్ వెయిట్ దేనికి ఎక్కువ ఉంటుంది అది మోర్ ప్రియారిటీ గ్రూప్. 1 2 3 అంటే బ్రోమిన్ కి తక్కువ నెంబర్ వచ్చేటట్టుగా నెంబరింగ్ చేయాలి. సో 2 బ్రోమో 3 క్లోరో బ్యూటేన్. సరిపోయిందా, ఇది కూడా కరెక్ట్. సో విచ్ వన్ ఇస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ హియర్, ఆప్షన్ A.